ఎన్సిటిఈని ఏ పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించారు? ఆప్షన్ ఏ 1993 చట్టం, ఆప్షన్ బి 1996 చట్టం, ఆప్షన్ సి 1986 చట్టం, ఆప్షన్ డి 1992 చట్టం. ఆన్సర్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. అసలు ఎన్సిటి అంటే ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ఒక అత్యున్నతమైన సంస్థ. భారతదేశంలో ఒక అపెక్స్ బాడీ ఎన్సిటిఈ. ఇది 1973లో స్థాపించడం జరిగింది. 1993లో పార్లమెంటులో ఒక చట్టం ద్వారా ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖ అయింది. 1995 నుంచి ఎన్సిటిఈ తన విధులను నిర్వహిస్తోంది తన 4 రీజనల్ డైరెక్టరేట్ల ద్వారా. నార్త్కు సంబంధించి జైపూర్, సౌత్కు సంబంధించి బెంగళూరు, మరి ఈస్ట్కు సంబంధించి భువనేశ్వర్, భారతదేశంలో పశ్చిమాన వెస్ట్కు సంబంధించి భోపాల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క రీజనల్ డైరెక్టరేట్స్ ఉన్నాయి. కేవలం 3 minutesలో మీరు దాదాపుగా ఒక 5 to 7 బిట్స్ నేర్చుకున్నారు. మొదటి బిట్ ఏంటంటే ఎన్సిటి అబ్రివేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. రెండవ బిట్ ఎన్సిటి ఎప్పుడు స్థాపించారు? 1973. మూడవ బిట్ ఎన్సిటి పార్లమెంటులో ఒక చట్టం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా ఎప్పుడు ఏర్పడింది? 1993. ఎన్సిటి తన విధులను ఎప్పటి నుంచి నిర్వహిస్తుంది? 1995. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన ఒక అత్యున్నతమైన బాడీ భారతదేశంలో ఎన్సిటిఏ. ఎన్సిటి యొక్క 4 రీజనల్ డైరెక్టరేట్స్ చూడండి. ఇక్కడ నార్త్లో జైపూర్, సౌత్లో బెంగళూరు, ఈస్ట్లో భువనేశ్వర్, వెస్ట్లో భోపాల్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.